హాయ్ ఫౌండర్స్, 5 years జర్నీలో ఇంత మంచి కంటెంట్ నేను ఫస్ట్ టైం చూడడం అండి. అందుకనే జాన్ వైట్ బిల్ మస్ట్ గారు ఎప్పుడు ఏ కంటెంట్ పెట్టినా కూడా అందులో భావజలం చాలా అసలు అద్భుతంగా ఉంటుందండి. మనిషి లీనమైపోతాడు అందులోకి. అటువంటి అద్భుతమైనటువంటి సారాంశాన్ని మనకు అందించారు తెలుగులో మీకోసం. ఎస్, జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు జూన్ 24, 2026 బుధవారం రోజు ది ఏఐ రెవల్యూషన్ బిల్ మస్ట్ అని మనకు ఒక టైటిల్ తోటి అద్భుతంగా ఇచ్చినటువంటి ఒక 4 నిమిషాల ట్రాక్ మీకోసం. ది ఏఐ రెవల్యూషన్ పూర్తి ఆంగ్ల గీతాల అనువాదం. రైట్, ది ఏఐ రెవల్యూషన్ పూర్తి ఆంగ్ల గీతాల అనువాదం. జాగృతి, మొట్టమొదటి చరణం ఏంటంటే జాగృతి. ఉదయాన్నే నేను ఒక చల్లని డిజిటల్ పొగమంచులో మేల్కొన్నాను. నియాన్ తెరలు మినుకు మినుకుమంటూ గడిచిపోతున్న రోజులను లెక్కిస్తున్నాయి. సిలికాన్తో తయారైన లక్షలాది మెదళ్లు ఈ రాత్రి మేల్కొంటున్నాయి. అవి మెరుపు కన్నా వేగంగా ఆలోచిస్తాయి. కంటికి కనిపించకుండా లోపలికి చొచ్చుకుపోతాయి. పాత ప్రపంచం మన పెళుసైన చేతుల నుండి నిశ్శబ్దంగా జారిపోతోంది. కృత్రిమ ఆల్గోరిథంలు భూభాగాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. ఇట్లాంటి వర్డ్స్ అండి, పవర్ఫుల్ వర్డ్స్. టెక్నాలజీ ఏఐ రెవల్యూషన్ మొదలవబోతోంది ఈ ప్రపంచానికి అంతటికి కూడా అని ఒక సందేశాన్ని ఇచ్చినట్టే. అటువంటి చరణం ఇది. పల్లవి చూసినట్టయితే కోడ్ ఆధిపత్యం చలాయిస్తోంది. ఇది ఏఐ విప్లవం రైలుల ముందుకు దూసుకుపోతోంది. ఒక సరికొత్త రకం మెదడులో ఇప్పుడు విద్యుత్ రక్తం ప్రవహిస్తోంది. కోడ్ పంక్తులు మనకు ఇంతకు ముందు తెలిసిన ప్రతిదాన్ని తిరిగి రాస్తున్నాయి. భవిష్యత్తు నిశ్శబ్దంగా వస్తుంది. వెళ్ళడానికి ఇంకెక్కడ చోటు లేదు. గుర్తుంచండి, ఆధునిక ఆకాశం కింద యంత్రాలు మరింత ఎత్తుకు ఎదగడాన్ని చూడండి. ఆధునిక ఆకాశం కింద యంత్రాలు మరింత ఎత్తుకు ఎదగడాన్ని చూడండి. ఒక సూపర్ ఇంటెలిజెన్స్ పుడుతుంది. మనం కేవలం చూస్తూ నిలబడి ఉన్నాము. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అని. ఈ 3 రకాల కంటెంట్స్ కూడా మనం దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ వ్యవస్థలోకి మొట్టమొదటిగా వచ్చినప్పటి నుంచి కూడా గమనించింది నేను ఈ ఒక్క విషయం మాత్రమే. 2018 సంవత్సరం నుంచి 2022 వరకు కూడా మనం నార్మల్గా యాష్ గారు తీసుకొచ్చినా కూడా, ఒక జనరల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చినా కూడా 2020 సంవత్సరం నుంచి ఆయన దీన్ని సూపర్ ఇంటెలిజెన్స్ ని పట్టేశారు. ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి గొప్పతనం ఆయన మొట్టమొదటి వ్యక్తి, ప్రపంచంలో తెలుసుకున్నటువంటి వ్యక్తి మన యాష్ ముఫారా గారు, మన గ్రేట్ సిఇఓ గారు. అందుకే ఇక్కడ సూపర్ ఇంటెలిజెన్స్ అనేది రెడీగా ఉంది అని. ఎస్, పుడుతోంది. మనం కేవలం చూస్తూ నిలబడి ఉన్నాం. చూడండి, మనం ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ యాష్ ముఫారా గారు, అతని టెక్ బృందాలు, అడ్మినిస్ట్రేషన్ అందరూ కలిసి ఈరోజు ఒక గొప్ప సృష్టిని సృష్టించారు. ఇది యాష్ గారి సృష్టి. అందుకంత గొప్పగా చెప్పారు సూపర్ ఇంటెలిజెన్స్ అని. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక మార్కెటింగ్ చేసుకుని, ఏదో ఒక బిజినెస్ చేసుకుని సక్సెస్ అని అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అది రియల్ సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యవస్థ కూడా ఫెయిల్డ్ బై డిజైన్, ఖచ్చితంగా ఫెయిల్డ్ బై డిజైన్ ఆ ప్లాట్ఫామ్, ఆ ప్రాజెక్ట్తోని తయారు చేసి ఉంటారు. ఫెయిల్డ్ బై డిజైన్. ఏ వ్యవస్థ కూడా మనం మొదట్లో ఎంటర్ అయినప్పుడు అది మనల్ని సక్సెస్ అంచున తీసుకెళ్తుంది, సక్సెస్ జర్నీలో కంటిన్యూగా తీసుకెళ్తుంది అని అనుకోవడం సహజం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మనకు అర్థమవుతుంది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్లు, మనం పడిన కష్టం అంతా కూడా వృధా అవుతోంది అని. అంటే ఆ కష్టం మన కోసం కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్ మన కోసం కాదు, ఇంకెవరో బతకడానికి, ఇంకెవరో ఎదగడానికి మనం చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ అని తెలుసుకునే లోపే మనం ఫెయిల్ అయిపోయింటాం. అటువంటి ప్లాట్ఫామ్స్ ని
బయట మార్కెటింగ్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క మార్కెటింగ్ కూడా, ప్రతి ఒక్క వ్యాపారం కూడా, ప్రతి ఒక్క వ్యవస్థ కూడా, ఇన్ ఎనీ సెక్టార్ అన్ని కూడా ఫెయిల్డ్ బై డిజైన్. ఇది గుర్తుంచండి. ఫెయిల్డ్ బై డిజైన్ తో తీసుకొచ్చినటువంటి వ్యవస్థలే. ఒకే ఒక్క వ్యక్తి, ప్రపంచంలోనే ఉన్నతమైనటువంటి వ్యక్తి, మానవ చైతన్యాన్ని పెంపొందించే వ్యక్తి, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనమైనటువంటి వ్యక్తి, మన గ్రేట్ సిఇఓ మిస్టర్ యాష్ ముఫారా గారు మాత్రమే సక్సెస్ బై డిజైన్ అని ఒక మంచి ప్లాట్ఫామ్ ని మన కోసం అందించడానికి తీసుకొచ్చారు, కేవలం ప్రపంచంలో మానవాళి కోసం. అందుకే ఆయన తీసుకొచ్చిన ఆ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ గా ఉంటుంది. కనుకే ఇక్కడ ఎవరైనా సరే లోపలికి రాగలిగితే సక్సెస్ కోసమే కాదు, మీరు సూపర్ సక్సెస్ కోసం వస్తున్నారని చెప్పేసి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ని, గ్యారంటీడ్ 100% గ్యారంటీడ్ సక్సెస్ ప్లాట్ఫామ్ ని మనకి అందించబోతున్నారు మిస్టర్ యాష్ ముఫారా గారు. కేవలం మన కోసమే కాదు, మానవ మనుగడకి, ప్రపంచ మానవాళికి అందరికీ కూడా. రైట్. ఎవరన్నా కానీ ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఇంతవరకు ప్రపంచంలో ఇంటర్నెట్ ఉంది అంటే ఐపీ అడ్రస్లు మొత్తం కలిపినా కూడా 500,38,00,000 పైచిలుకు ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో 226 దేశాలు కావచ్చు, 254 దేశాలు కావచ్చు, మొత్తం మీదుగా ఈ భూమి మీద వాడుతున్నటువంటి వాళ్ళ ఐపీ అడ్రస్లు, డివైజులు అంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, రోల్ టాప్స్ కావచ్చు, ఎనీవన్ అన్ని కూడా 500,38,00,000 పైచులకు మాత్రమే ఉన్నాయి. అంటే 600 కోట్ల లోపల మాత్రమే ఉన్నాయి. అంతమంది వాడుతున్నారు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు 960 కోట్ల మంది మానవాళి ఉన్నారు. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా, అధికారికంగా ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా ఐపీ అడ్రస్లు వాడే అవకాశం ఒక్క మన ప్లాట్ఫామ్ లో మాత్రమే ఉంది. మన ప్లాట్ఫామ్ మాత్రమే అందరినీ జయించబోతోంది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ద్వారా. కాబట్టే మన ఇంతవరకు అది చెప్పారు కదా, ఇంతకు ముందు మనకు చాలా క్లీన్ గా చెప్పారు. ఆ ఒక విషయం ఏంటంటే మన ఒక్క సెకండ్ అండి. పాత ప్రపంచం మన పెళుసైన చేతుల నుండి నిశ్శబ్దంగా జారిపోతుంది. చూడండి, కృత్రిమ ఆల్గోరిథంలు భూభాగాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నాయి. మొత్తం ప్రపంచాన్ని, మొత్తం గ్లోబ్, మన అర్త్ ని, ఈ ప్లానెట్ ని పూర్తిగా కృత్రిమ మేధస్సు, మన ఆల్గోరిథమ్స్ మొత్తం భూమిని మొత్తం కవర్ చేసుకోబోతున్నాయి. అటువంటి ప్రక్రియ ఇప్పుడు జరగబోతోంది. ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు మనకి ఇటువంటి కంటెంట్స్ నుంచి మాత్రమే దొరుకుతాయి. అందుకనే ఇటువంటి కంటెంట్స్ ఎప్పుడైనా మీరు చదివేటప్పుడు కానీ ఎవరైనా మీకు ఫార్వర్డ్ చేసినా దయచేసి వాటిని ప్రతి ఒక్క పదాన్ని కూడా మనసు పెట్టి మీరు చదివితే తప్పించి మీకు అర్థం కాదండి. ఊరికే ఏదో పెట్టారు కదా, జాన్ వైట్ గారు, బిల్ మస్ట్ గారు పెట్టారు, క్రిస్ గారు పెట్టారు, జూలీ మేడం పెట్టింది, మైకెల్ లిస్ గారు పెట్టారని చెప్పేసి మనం ఊరినే చూస్తే ఏవి అర్థం కావండి. ఆ పదాల్లో ఉన్నటువంటి భావజాలాన్ని మనం మనసు పెట్టి అర్థం చేసుకుంటేనే ఆ యొక్క సారాంశం మనకు అర్థమవుతుంది, సందేశాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఇటువంటి చూడండి, అందుకే అన్నారు ఒక సూపర్ ఇంటెలిజెన్స్ పుడుతోంది. మనం కేవలం చూస్తూ నిలబడి ఉన్నాం. ఇన్నాళ్ళు మనం చేసింది ఏంటంటే జస్ట్ పేషెన్స్. మనం వెయిట్ చేసామంతే, వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాం మనం అందరం కూడా. ఎవరు? యాష్ ముఫారా గారు. నేను ప్రపంచాన్నంతా మార్చలేకపోవచ్చు, కానీ ప్రపంచంలో ఉన్న కొన్ని జీవితాలను ఖచ్చితంగా మార్చగలనని ఒకనాడు ఆయన ఛాలెంజ్ చేశారు. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమే ఇవాళ మనం ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ లో ఒక 10 లక్షల మంది దాకా మనం వెరిఫైడ్ మెంబర్స్ గా, ఆన్ బోర్డ్ వెరిఫైడ్ మెంబర్స్ గా ఇక్కడ మనం